BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. అరే ఒక్క చిన్న మాట, మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి, తెలంగాణ ప్రాంత కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. ఎస్, తెలంగాణలో కూడా పార్టీ బలపరుస్తాం. ఇక్కడ పుట్టినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు మనం సేవ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా ఇక్కడ కూడా జెండా రెపరెపలాడిస్తాం. అయితే ఆ మాట అనగానే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఇందులో కాంగ్రెస్ వాళ్ళేం అతీతం కాదండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకురాలు సింపుల్గా చంద్రబాబుకు రహస్య ఎజెండా అట. ఏం ఎజెండానమ్మా? చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలే ఎజెండాగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక్క నాయకుడిని చూపించండి చంద్రబాబు నాయుడు గారు అంత కమిటెడ్గా ఉన్నటువంటి నాయకుడిని. ఒక్క నాయకుడిని చూపించండి, వి ఛాలెంజ్. అలానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇంకొక నాయకుడు. ఇవి వాళ్ళ మాటలు. ఏమనుకుంటున్నారు అసలు? తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం మీకు? చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కార్యకర్తలను ఉద్దేశించి మేము ఇక్కడ ఖచ్చితంగా మేము బలం చేకూర్చుకుంటాము, ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తాము అని అంటే మీకు ఎందుకంత భయం అవుతుంది? ప్రాబ్లం ఏంటి? ఎక్కడో పుట్టినటువంటి పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట కదా. ఢిల్లీలో ఉన్న పార్టీలన్నీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చు, తప్పులేదట. హైదరాబాద్ నడిబొడ్డున పుట్టినటువంటి పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయొద్దట. ఎవరు తెలంగాణకు వ్యతిరేకి? వీళ్ళందరూ కాదు తెలంగాణకు వ్యతిరేకం. ఆ రోజున ఉత్తర తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఎవరు కొట్లాడినరు? తెలుగుదేశం పార్టీ కొట్లాడింది. నారా చంద్రబాబు నాయుడు గారు కొట్లాడిండు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొట్లాడిండు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనుక్షణం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ మూలనన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఎస్, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మేము మొన్న పోటీ చేయలే, మేమే అన్నాం కదా మేము పోటీలో లేమని చెప్పి. రేపు స్థానిక సంస్థల్లో మేము నిలబడతామని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా పార్టీని మేము రివైవ్ చేసుకుంటాము. మీ ప్రాబ్లం ఏంటిది? నేను అన్ని పార్టీలను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ మీద ఎన్ని రోజులు విషం చిమ్ముకుంటే మీ బతుకు కొనసాగిస్తారు? ఎన్ని రోజులు? అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఏంటిది? ఇటనే చేసిండు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహానుభావుడు 5 సంవత్సరాల పాటు ప్రజలు కాంట్రించి ఉమ్మేసి ఈడ్చి కొడితే కనబడకుండా పోతున్నాడు ఇవాళ రోజున. మీ దోస్తే కేటీఆర్ గారు, మీ దోస్తే, గురు శిష్యులు కదా మీరిద్దరు. ఇక్కడికి వచ్చి ఊరికే గురు శిష్యులు అని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అనడం కాదు. ఎవరు గురు శిష్యులో ప్రపంచమంతా తెలుసు. ఇద్దరు కలిపి ఆడినటువంటి డ్రామాలు ప్రపంచమంతా తెలుసు.